Namaskaram everyone, welcome to the channel. The trip has begun to Arunachalam from Madanapalli. Right now I am in Vayilpadu. I am just waiting for my friend. So on the way to bus stand, I've seen this temple for the first time. The name is Sri Pattabhi Ramaswamy Vari Temple. Sri Pattabhi Ramaswamy Vari Temple. This seems like it is pretty big temple. Still some construction is going on. For the very first time I visited this. Still the puja is going on. So it is not open for devotees yet. So once puja is done I can visit. So from here there is 225 kilometers. So we are going in bike. మదన్పల్లి టు అరుణాచలం బైక్లో వచ్చేసాము. టెంపుల్ సిటీ ఆఫ్ తిరువన్నామలై ఈజ్ వెల్కమింగ్ యూ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు గీ ల్యాంప్ వెలిగించి బయలుదేరదాము అనుకున్నాము. సో ఇక్కడ అడిగితే 350 అని చెప్పారు. ఇంత ఎందుకు కాస్ట్ కొంచెం తక్కువలో చూద్దామని చెప్పేసి వేరే షాప్కి వెళ్తున్నాము. ఈవినింగ్ 5కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. 14 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతమంది జనాభా వచ్చారో. పౌర్ణమి కాబట్టి చాలామంది వచ్చారు. ఇసుకేస్తే రాలదు అన్న స్టేట్మెంట్ నేను ముందు విన్నాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ బండి దగ్గర ఆగాము సోడా తాగుదామని. సో 1 గ్లాస్ 50 రూపీస్ అంట. ఓం నమ శివాయ. వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఈస్ మెయిన్ రాజగోపుర టు హ్యావ్ ఎ దర్శన్ ఆఫ్ ఫైర్ లింగం. ఎంట్రీ ఆఫ్ రమణ ఆశ్రమం. Doorway for Skandashram and Virupaksha cave. From here trek begins. You can see the gate timings. Take a screenshot of this and plan accordingly. This is inside Ramanashram. If you wish to carry bag and bike helmets, you can carry it, or you can keep all your luggage counter which is available when you are walking towards your main Rajagopura. It is available at the right side. ద ఫేమస్ అరుణాచలం వ్యూ పాయింట్ చాలా బాగుంది. టాప్ వ్యూ మొత్తం టెంపుల్స్, గోపురాస్ అండ్ ద హోల్ సిటీ కనబడుతుంది. ఐ డిడ్ ఎ వీడియో కాల్ టు ద ఫ్యామిలీ అండ్ షోన్ టు దెమ్. చూడటానికి కన్నుల పండుగగా ఉండింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఐ విజిటెడ్ దిస్ ప్లేస్ ఆన్ 21st July 2024. Earlier I just heard about this viewpoint, but right now I'm seeing with my own eyes. It's a wonderful experience. Nice mountains, lot of trees, nice weather, good wind waves. Loved this experience. Please visit. స్కందాశ్రమం వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ హౌ ద ట్రెక్కింగ్ లుక్స్ లైక్. సో ప్లాన్ అకార్డింగ్లీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ జ్యూస్ షాప్ విచ్ ఈజ్ అవైలబుల్ వెన్ ఐ వెంట్. మొసంబీ జ్యూస్ ఈజ్ అవైలబుల్. This monument has been declared to be a national importance under the archaeological sites. This is Skandashram, 1.4 kilometers trek. Ramana Maharshi, mother meditated and received moksha. It's a small room. I visited inside. It's very calm and peaceful. This is the final point of trek where one side of uphill trek completed. If you wish to see Virupaksha cave, you can deboard the mountain further to the right down. You can easily navigate through where symbols and directions are available. On the way to Skandashram, I just stopped here, enjoying the view. Om Namah Shivaya. After Skandashramam, you can come down and you can go to Virupaksha cave. Here you can see the symbols on the stones. I'm also visiting first time. Last time when I came, I didn't do Giri Pradakshina. Yesterday I did. ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ రాజగోపురం. ఇక్కడి నుంచే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అసలు మన భారతదేశం ఎంత గొప్పది అని అనిపిస్తుంది. ఫీలింగ్ ప్రౌడ్ బార్న్ ఇన్ ఇండియా అండ్ యాజ్ ఎ హిందూ. మన పూర్వీకులు మనకు ఎంతటి మంచి సంపద ఇచ్చారు అని అనిపిస్తుంది, గొప్పగా అనిపిస్తుంది. ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే ఇంతటి గొప్ప సంపదను, ఇంతటి గొప్ప ఆర్కిటెక్చర్ను మనకు అందించారు మన పూర్వీకులు. టెంపుల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్లీ రాజగోపురంకి ఆపోజిట్లో ఉంటుంది. విరూపాక్ష కేవ్కి వెళ్ళానని చెప్పాను కదా. మౌంటైన్ డీబోర్డ్ అయ్యాక మెయిన్ రోడ్లో వస్తుంది. అక్కడ మీకు ఈ గోపురం కనబడుతుంది. స్కందాశ్రమం లాస్ట్ పాయింట్ ట్రెక్ అక్కడ ఎండ్ అయిపోతుంది.
తర్వాత మీరు వచ్చిన దారిలో వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది. అదర్ సైడ్ ఆఫ్ మౌంటైన్ దిగొచ్చు. అప్పుడు మీకీ గోపురం కనబడుతుంది. కానీ 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. రమణాశ్రమం పోవాలంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను. దిస్ ఈజ్ మెయిన్ రాజగోపురం. ఎంటర్ అయ్యాక తర్వాత ఇలా ఉంటుంది. చాలా పెద్ద గోపురం. ఫ్రీ ఎంట్రీ అండ్ రూ. 50 టికెట్ 2 లైన్స్ ఉన్నాయి. నేనైతే ఇది చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ శివ టెంపుల్స్ డజంట్ టేక్ టికెట్స్ ప్రైస్ ఫర్ డైటీ దర్శన్. నేను 2023 ఫిబ్రవరిలో వచ్చాను. అప్పుడు ఇంత జనాభా లేరు. ఫ్రీగా ఉండింది. దర్శనం చాలా త్వరగా అయ్యింది. ప్రతిసారి నేను వీకెండ్స్‌లోనే వచ్చాను. మొబైల్ అలౌడ్ ఉంది. బట్ డోంట్ టేక్ వీడియోస్ అండ్ ఫోటోస్ ఇన్‌సైడ్ మెయిన్ గర్భగుడి. అదర్‌వైస్ పూజారి విల్ టేక్ అవే యువర్ ఫోన్. డజంట్ మ్యాటర్ హౌ మచ్ ఇట్స్ కాస్ట్. ఇట్ హ్యాపెండ్ టు మై ఫ్రెండ్. ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా స్టాగ్నెంట్‌గా ఉండిపోయాం క్యూ లైన్‌లో. నాకైతే తిరుమల గుర్తొచ్చింది. బికాజ్ ఇట్ హ్యాపెన్స్ దేర్ గదా! ఆశ్రమం ఎంటర్ అవ్వంగానే మీకు రైట్ సైడ్‌లో ఈ బుక్స్ లైబ్రరీ కనిపిస్తుంది. వీ కెన్ పర్చేజ్. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో బుక్స్ రాసున్నాయి. వన్ ఆఫ్ దోస్ ఈస్ డే బై డే విత్ భగవాన్ నేను కొనుక్కున్నాను. రైట్ నౌ ఐ యామ్ రీడింగ్ ఇట్.